లోపములు లేని వారై ఉండాలి. మా సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, యథార్థవంతులు దేశమందు నివాసం చేస్తారట. హల్లెలూయా. ఎవరు చేస్తారు దేశంలో? యథార్థవంతులు దేశములో నివాసం చేస్తారు. ఇదిగో లోపము లేని వారు, హల్లెలూయా, ఏ లోపము లేని వారట దేశములో నిలిచిపోతారు చరిత్రలో. ఆమేన్. అర్థం కాలే నేను చెప్పిన మాట మీకు. యథార్థవంతులు దేశములో నివసిస్తారు. మంచిదే. యథార్థవంతులందరూ ఎక్కడుంటారు? దేశంలో యథార్థవంతులు లేరు, అందరున్నారు. కానీ దేశములో యథార్థవంతులు నివాసం చేస్తేనట, లోపములు లేని వారు మాత్రం ఎలాగుంటారట? నిలిచి ఉంటారు. నిలిచి ఉండడం అర్థం ఏంటో తెలుసా? ఆ దేశానికంతా వాళ్ళు తెలిసిపోతారు, వాళ్ళు ఎవరో. హల్లెలూయా, హల్లెలూయా. నిలిచిపోతారు, చరిత్రలో నిలిచిపోతారు. ఎవరు? లోపాలు లేనివారు, కారణాలు లేనివారు, ఏ లోపము లేనివారు. ప్రభునందు ప్రియులారు, అందుకోసమే బైబిల్ చెప్తుంది, లోపము లేని వారై ఉండుడి. లోపము లేకుండా ఉండాలి మనం. నిన్ను చూస్తే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, ఇదిగో నీ బంధువులు, నీ స్నేహితులు, నీ నెలవైన వారు, నీకు ఎరకైన వారు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలాగుండాలటంటే, ఏ లోపము లేని వారు ఉండాలట. హల్లెలూయా. ఎలాగుండాలమ్మా మనం? చెప్పండి. మనం వాళ్ళకి ఏం కనపడొద్దట? లోపము కనపడొద్దు. అంటే మనలో తారతమ్యాలు, తేడాలు కనపడొద్దు, అపోహాలు కనపడొద్దు. ఎవరు చూసైనా మన మీద నింద వేయొద్దు. లోపం లేకుండా బ్రతకడం అంటే ఏంటో తెలుసా? నిన్ను చూసిన వారు ఏం చేయొద్దు, నీ మీద ఒక రాయేయొద్దు, నింద వేయొద్దు. అంటే అన్నిట్లో నువ్వు ఎలాగుండాలా? లోపము లేని వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు మనం లోపము లేని వారమై ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, లోపము కలిగిందట లెక్కకే రాదట. హల్లెలూయా. లోపము కలిగింది లెక్కకు రాదు. ఇంట్లో గుడ్డోడు ఉన్నాడనుకో, లెక్కకు వస్తాడా? అంటే లెక్క చేస్తారా? కుంటోడు ఉన్నాడనుకో, లెక్క చేస్తారా? ఎవరైనా అవిటి వారు ఉన్నారనుకో, లెక్క చేస్తారా? జంతువుల్లో కావచ్చు, పక్షుల్లో కావచ్చు, మనం సాదుకునే కోడి పిల్లల్లో కావచ్చు, గుడ్డిది ఉన్నదనుకో, దాన్ని లెక్కిస్తామా మనం? దాన్ని పట్టించుకోం, దాన్ని లెక్కే చేయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపము కలిగిందట లెక్కకు రాదు. అందుకోసమే దేవుడు పాత నిబంధన గ్రంథములో బలి అర్పించడానికి తీసుకురమ్మన్నప్పుడు ఆయన లోపము లేని తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. ఆయన మేక పిల్లనైనను గొర్రెనైనను ఆయనకు బలిగా అర్పించినప్పుడు ఏం చేయమన్నాడమ్మా? కుంటిదే కానీ, గజ్జుదే కానీ, కుష్ఠమ కలిగిందే కానీ, గూనిదే కానీ తీసుకురావద్దన్నాడు. లోపము లేనిది ఏంటిదో తెలుసా? ఏడాది గొర్రెలు. హల్లెలూయా. సంవత్సరము లోపున్న పిల్లలు, వాళ్ళకి ఏ లోపము లేనివారు అని చెప్పబడుతుంది. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బలులు అర్పించేటప్పుడు ఏడాది లోపు పిల్లలు తీసుకురమ్మని. ఎందుకంటే వాటికి ఏం తెలియదట? ఏ లోపం తెలియదు. కనుక లోపము కలిగింది ఏం చేయదట? లెక్కకు రాదు. కనుకనే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మనం లోపము లేని వారై ఉండాలి. లోపముగా ఉన్న దానిని సరిచేయమని తీతుకు పౌలు చెప్తున్నాడు. లోపముగా ఉన్నదానిని తీతు రాసిన పత్రిక 1:5 వచనంలో తీతు రాసిన పత్రిక చదువు ఒకసారి మాట. 1:5 వచనం.
నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ, చూడు చూడు, నువ్వు లోపముగా ఉన్న వాటిని ఏం చేయాలట? దిద్ది ఆ, 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 నిన్ను విడిచి వచ్చాను. క్రేతులో నేను నిన్ను విడిచిపెట్టి వచ్చాను. ఎందుకో తెలుసా? అదొక ఊరు. ఈయన శిష్యుడు, తీతు శిష్యుడు ఎవరికి? పౌలుకు. అయితే వీళ్ళిద్దరు కలిసి క్రేతుకి వెళ్ళారు. ఆ క్రేతులోనట ఈయన అక్కడ నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళొచ్చాడట. ఎవరు? పౌలు గారు. ఎందుకు వదిలిపెట్టి వచ్చాడట అంటే అక్కడున్న వారిలో ఏం చేయాలట? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని ఏం చేయాలా? దిద్దాలా. హల్లెలూయా. లోపముగా ఉన్న వాటిని ఏం చేయాలా? సరిచేయాలా. మనం ఇంట్లోకి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు ఏదైనా మనకు నచ్చకపోతే దాటుకుంటూ పోవద్దు. ముళ్ళ కంప ఉన్నదనుకో, ఉండనితి వెనక అంతమంది వస్తాను అనుకొని పోవద్దు. ఏం చేయాలట? ఏం చేయాలమ్మా? ఎంతమంది తీసేటోళ్ళు ఉన్నారు అట్లా? 10 రూపాయలు పడితేనో తీస్తావు, కంపమండ అవుతుంది. తీయవా? తీయాలా. అది మంచి పని. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి పనిని చూస్తాడండి. నేను అదే చెప్తున్నా. వస్తా డోర్ అడ్డం ఉందనుకో, కొంతమంది అడ్డం ఉన్నా అట్నే వస్తారు. మరి అది పక్కకు జరిపితే ఏంటి? తప్ప అనిపిస్తుంది. నాకు అర్థం కాదు. ఎన్నో ఉంటాయి. అక్కడ పరద సరిగా లేదు. ఏం చేయాలా? లోపముగా ఉన్నదాన్ని ఏం చేయాలా? కూర్చొంకర ఉన్నది గిట్ల చూస్తుంది, దాన్ని ఏం చేయాలా? లోపముగా. ఎప్పుడైతే ఈ ఎవరికి అవపడతాయో తెలుసా? ఎవరికి అవపడతాయట? గుడ్డోళ్ళకి అవపడతాయా కళ్ళు? ఎవరికి కనపడతాయి? కన్నద్దాలు పెట్టుకున్న వాళ్ళకి అవపడతాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, లోపాలు సరి చేసుకునే వాళ్ళకే లోపాలు కనపడతాయట. ఈరోజు మందిరం ఎవరు ఊడ్చారో కానీ, ఎవరు ఊడుస్తున్నారో కానీ, ఎవరు మందిరం ఊడ్చినా నాకు లోపాలు కనపడతాయండి. అమ్మగారు అంటేది నీ పని నువ్వు చేసుకుంటేనే నిమ్మలం. నీకు ఎవరు చేసినా నిమ్మలం కాదు. ఏమనను కానీ వింటున్నారా? వీళ్ళు ఎందుకని ఈ లోపాలను గుర్తించలేరా అనిపిస్తుంది నాకు. ఈ గ్లాసు తోడోలేదు ఎవరో ఇలా చేసిన వాళ్ళు. ఇక్కడ కాలు పెడితే కాలు వచ్చి అవపడుతుంది, ఈ పక్కకు వచ్చి చూస్తాడా. నేను కాలు పెడితే ఈ కాలు వచ్చి ఏమవుతుంది? ఏం చేస్తుందాడా? అవపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ నెల ఏవో ఊడ్చేటోళ్ళే కాదు, ప్రతి నెల ఊడ్చేటోళ్ళు. ఏ పని చేసినా చేస్తే ఏం చేయాలా? నిండు మనసుతో చేయాలా. ఇంకేమన్నాను? శ్రద్ధగా పని చేయవాడు. గత వారం మాట్లాడుకున్నాం మనం. ఏమవుతాడట? అయ్యో పోయిన వారం వీడియో చూపెట్టాలా ఏంది మీకు? ఏది చెప్పినా శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా. నాయకుడు అవుతాడట శ్రద్ధగా చేసేవాడు. యజమానుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు. ఎక్కడి నుంచి ఏ వస్తువు తీసామో అక్కడ పెట్టేవాళ్ళు ఎంతమంది అమ్మ? అలవాటు ఉన్నదా? ఎక్కడ? చర్చి కాడ కాదు, ఇంట్లో. నేను అనేది ఎక్కడి నుంచి ఏ వస్తువు తీసామో ఎంతమందికి ఉంది అలవాటు? లోపాలు తెలవాలంటే ఇవన్నీ చెయ్యాలి ఫస్ట్ మనం. హల్లెలూయా. నాకేదన్నా వస్తువు మారితే నాకు స్ట్రైక్ అయిపోద్ది. ఇక్కడ ఉండే ఇది అక్కడికి ఎందుకు పోయిందని అడుగుతాను నేను ఫస్ట్. నా బిడ్డ ఉన్నది, ఓ డాడీ ఏం తీయొద్దా డాడీ? తీసినావు బిడ్డ, మళ్ళీ అక్కడే ఎందుకు పెట్టలేదు? అది ఎందుకు జరిగింది? హల్లెలూయా. ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే టైం అవుద్ది. కానీ ప్రభునందు ప్రియులారా, ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఎవరికి కనపడతాయంటే లోపాలను సరిచేసే వాళ్ళకే లోపాలు కనపడతాయి. సరి చేసుకోని వాళ్ళకు కనపడవు. చెప్పుకి ఇంతెత్తు మట్టి ఉన్న అదే చెప్పులతో అట్నే పోతారు. కానీ ఏం చేయరు. మళ్ళీ పక్కకున్న వాళ్ళు చెప్పులు మంచిగా ఉన్నాయి, నీ చెప్పులు ఏడకొన్నావు? మరి నీ చెప్పులు కడుక్కొచ్చేది నాకు అర్థం కాదు. చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి ప్రభునందు ప్రియులారా. ఏదైనా కావచ్చు. గుండీలు వేసి తాసి పెట్టుకుంటావు, సింగులు సరిగా పోసుకో కదా. ఎన్నో చెప్పాలంటే బోలెడు ఉంటాయి మాట్లాడుకుంటూ పోతే. పక్కలో చీర చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? పాత చీర ఎక్కడ చక్కగా కట్టింది, ఎలా ఉపడుద్ది? అది మంచిగా కనపడుతుంది.
నీవు చెంగు ఒకటి కిందికి పోతే ఒకటి మీదికి పోతే కదా. ఏదైనా పాత డ్రెస్ అయినా ఇస్త్రీ చేసుకుంటే ఎట్లుంటుంది? అది లోపాలు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ దినం దేవుని వాక్యం చెప్తుంది, లోపముగా ఉన్న దానిని సరిచేయమని చెప్తున్నాడు, దిద్దుమని చెప్తున్నాడు. దిద్దుకోవాలి, మనమే దిద్దుకోవాలి. మన జీవితాలను మనం దిద్దుకోవాలి. మన జీవితాలను మనం ఎప్పుడు దిద్దుకుంటామో మనల్ని చూసిన వారు కూడా ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కనుక ప్రభునందు ప్రియులారా, లోపము లేని వారై ఉండుడి. దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు లోపం లేకుండా ఉండాలి. అయితే లోపము లేని వారు ఎలాగుంటారట అంటే బైబిల్ చెప్తుంది వారి లక్షణాలు ఎట్లుంటాయి లోపం లేని వాళ్ళు. అయితే ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారట. హల్లెలూయా. లోపాలు ఉంచుకొని వాళ్ళు ఎలాగుంటారు? ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ప్రసంగి 5:1 నువ్వు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకుంటారు? లోపాలు లేకుండా బ్రతకాలనుకునే వాళ్ళు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటారు. నేను సరిగా కూర్చున్నానా లేదా, నేను సరిగా మాట్లాడుతున్నానా లేదా, నేను సరిగా షేక్ హ్యాండ్ ఇచ్చానా లేదా, నా బట్టలు సరిగ్గా ఉన్నాయా లేవా, నేను ఇక్కడ నిలబడుతున్నాను కదా. అందుకే క్రైస్తవులు ఎప్పుడూ ప్రభునందు ప్రియులారా మనల్ని మనం చూసుకోమనే చెప్పింది బైబుల్. హల్లెలూయా. వాక్యము అద్దము లాంటిది. ఈ అద్దములో మనల్ని మనం ఏం చేయాలట? చూసుకోమన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడే ఉన్నారా అందరూ? అయ్యా హల్లెలూయా. బైబిల్ చెప్తున్నమాట. వాక్యము అద్దము లాంటిది. అద్దములో మన జీవితాలను ఏం చేసుకోవాలంటే చూసుకోవాలి. అద్దంలో చూసుకున్నప్పుడు గుండెలు సరిగా లేకపోతే గుండెలు పెట్టుకుంటాం, ముఖం బాగాలేకపోతే ముఖం తుడుచుకుంటాం, క్రాఫ్ బాగాలేకపోతే క్రాఫ్ దూకోమా. అలాగే వాక్యం ముందు మన జీవితాలను ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యములోనే మన జీవితాలు కనబడతాయట. వాక్యములోనే మన ప్రవర్తన కనపడుతుంది, మన గుణం కనపడుతుంది, మన ఆలోచన విధానం కనపడుతుంది. ఎక్కడ? వాక్యములో కనపడతాయి. కనుక వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకొని మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి. ఈ లోకంలో ప్రభునందు ప్రియులరా నిన్ను 1000 కన్నులు చూస్తున్నాయి, లక్షల కన్నులు చూస్తున్నాయి, కోట్ల కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఒక బైబిల్ పట్టుకొని నువ్వు సమాజంలో నుండి బయటకు వస్తున్నావంటే ఎంతమంది చూశారు నిన్ను? ఈరోజు చూసారా లేదా? నీ ఇంటి దగ్గర నుంచి నువ్వు బైబిల్ పట్టుకొని బయలుదేరుతుంటే ఎన్ని కన్నులు చూసాయో నిన్ను. చూసిన వాళ్ళందరికీ ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు? ఒకరు మంచి కలిగి ఉండొచ్చు, ఒకరు చెడు కలిగి ఉండొచ్చు, ఇంకో రకంగా అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వాళ్ళెవరో అనుకున్న దాని గురించి చెప్పట్లే నేను. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ సమాజం, ఈ లోకము నిన్ను ఏమనుకున్నా పర్లేదు కానీ నీకు నువ్వు సరిగా ఉన్న వాళ్ళు ఎవరు చూసుకోమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన వాక్య ఉపదేశం అది. లోకం నిన్ను ఏమనుకున్నా పర్లేదు, అవన్నీ నేను తీసేస్తాను. ఎవరు? దేవుడు తీసేస్తాడు. ఈరోజు నిన్ను అపార్థం చేసుకునే వాళ్ళు రేపు నీతో స్నేహం చేసేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నిందించిన వారు, ఈరోజు నిన్ను అవమానపరిచిన వారు, ఈరోజు నీ మీద చెడ్డ మాటలు పలికిన వాళ్ళు రేపు నీకేం చేస్తారో తెలుసా? పూలదండలు వేసేటట్టు చేస్తాడు. అయితే నీవు మెప్పరికతో చేసుకోమంటలేడు దేవుడు. ఏం చేయమన్నాడు? నీ గురించి ఎవరేం మాట్లాడుకున్నా వదిలేసి నీకు నువ్వు దేవునితో సరిగుండడం నేర్చుకోమన్నాడు. హల్లెలూయా. అందుకోసమే మొట్టమొదటిగా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎవరు? లోపము లేనివారు. లోపం లేకుండా బ్రతకాలనుకునే వాళ్ళు ఏ విషయంలో? ప్రవర్తన. హల్లెలూయా. రెండవది పలికే ప్రతి మాట విషయంలో జాగ్రత్తగా ఉంటారట. మత్తయి సువార్త 12:36 దేవుడి వాక్యం. పలికే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందుకంటే నీ మాటలను బట్టట నిన్ను తప్పు పట్టే వాళ్ళు ఉంటారట. వాక్యం చెప్పింది. నీ మాటలను బట్టి ఏం చేస్తారు? నిన్ను తప్పుపడతారు.
బైబిల్ చెప్పిన మాట సామెతల గ్రంథంలో, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. దోషం ఉంటుందట. చాలాసేపు మాట్లాడితే అందులో ఏముంటాయి? దోషం ఉంటుంది, తప్పు ఉంటుంది. చాలాసేపు రోజంతా ఒక దగ్గర చెట్టు కింద కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకో, ఏముంటాయి వాళ్ళకి అంతగానో మాటలు? నాకు అర్థం కాదు. మాట్లాడితే ఈమె గురించి, ఆమె ఎదురుగున్న ఆమె గురించి మాట్లాడాలి. ఎంతసేపు మాట్లాడతారు? తిన్నవా, ఉన్నవా, డ్రెస్ కుట్టించుకున్నావా, మీ ఆయన పోయిండు, మీ పిల్లలు ఏం చేస్తాను, మొన్న పిల్లలకు బట్టలు కుట్టించినవా, అవన్నీ మాట్లాడితే ఎంతసేపు అవుతుంది? ఏం కూర వండినవు, చపాతీలు ఎప్పుడు చేస్తావు? ఎప్పుడన్నా ఒక ఇద్దరు కలిసి అక్కడ నన్ను కూర్చున్నారంటే వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటారా? కదా. అందుకే బైబిల్ అన్నది విస్తారమైన మాటల్లో ఏముంటుందట? దోషం ఉంటుంది. దోషం ఉండక మానదంటే తప్పకుండా ఉంటుందని అర్థం. ఎవరన్నా రోడ్డు మీదకి వెళ్ళి అట్లా పోతాను అనుకో, వాళ్ళ గురించి మళ్ళీ ఇటెవరన్నా పోయిల్లు అనుకో, మళ్ళీ వాళ్ళ గురించి, మళ్ళా ఎవరన్నా అక్కడ హచ్ అన్నారు అనుకో వాళ్ళ గురించి, ఎవరన్నా కేక్ వేసిళ్ళు అనుకో వాళ్ళ గురించి, ఎవరైనా ఫోన్ చేసిళ్ళు అనుకో వాళ్ళ గురించి, ఇట్లా అందరి గురించి మాట్లాడుకుంటూ పోతే ఏమైంది? దోషం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనుష్యులు పలుకు ప్రతి మాటకు తీర్పులోనికి వస్తుందటండి. చదువు ఒకసారి ఆ మాట, 12:36. నేను నీతో చెప్పున్నదేమనగా, అమ్మ బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి అబ్బాబ్బా తీర్పు దినాన లెక్క చెప్పాల. పనికి మాలిన, వ్యర్థమైన, అనవసరమైన, వాళ్ళు లేనోళ్ళ గురించి మాట్లాడు, అవసరం లేని మాటలు మాట్లాడేటోళ్ళందరూ కూడా ఒకరోజు తీర్పు దినాన లెక్క చెప్పాల. ఆ చెట్టు కింద కూర్చొని నువ్వు వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడి, నేను ఎప్పుడు మాట్లాడినా అంటే కుదరదు. ఆడ స్క్రీన్ మీద అవుపడుతుంది. అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడావో కూడా ప్లే అవుతుంది, ఆడ రికార్డు చేయబడుతుంది. హల్లెలూయా. నేను మాట్లాడలేదంటే కుదరదు. అక్కడ నిన్నే చూపెడతాడు. మీరిద్దరు అదే చెట్టు కింద కూర్చున్నట్టు ఆడ పెద్ద తెర ఉంటుంది, ప్రొజెక్టర్ ఉంటుంది అక్కడ. హల్లెలూయా. పరలోకంలో ఏముంటాయమ్మా? ప్రొజెక్టర్లు ఉంటాయి. ఆకాశమే ఒక ప్రొజెక్టర్ కనబడుతుంది అక్కడ. నువ్వు ఎప్పుడు మాట్లాడావు, ఎక్కడ మాట్లాడావు, ఎవరు మాట్లాడారు? నేనా మాయగారి గురించా? అస్సలు ఒక్కనాడు మాట్లాడలేదు. తప్పెరికేనా అన్నావు అనుకో, భూమి ఆకాశాలు సాక్ష్యం చెప్తాయట. హల్లెలూయా. అర్థమవుతుందా? నా భర్తను ఒక్కనాడు నేను అన్ననా? అంటనా నేను? అసలు అన్నవో లేదో ఎవరు చెప్తారు? నీ ఇల్లు గోడలే చెప్తాయట సాక్ష్యము. బైబిల్లో చెప్పింది, గోడలు సాక్ష్యం చెప్తాయి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త. లోపం లేకుండా ఉండాలంటే ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మూడవదిగా ప్రత్యేకంగా జీవించటంలో అలవాటు చేసుకోవాలి. రాజీ పడొద్దు. భక్తి విషయంలో ప్రార్థనకు పోతానని అనుకున్న రోజు, ఉపవాసం ఉంటాను అనుకున్న రోజు ఎవరన్నా వచ్చి వరంగల్ పోయిద్దాం రాదు షాపింగ్కి అన్నారు అనుకో, అయితే మా రేపు ఉంటా అనిపోవద్దు. రాజీపౌడు అంటే గిదే. ఇవాళ ఉపవాసం ఉంటానని వారం రోజుల కాంచి ఏం చెప్తాను అనుకుంటాను. ఎట్లయినా శనివారం నాడు ఉండాలి, ఎట్లయినా శనివారం ఉండాలి, ఎట్లయినా నీ నిర్ణయాన్ని ఎవరు మారుస్తారండి? నాకు అర్థం కాదు. మారుస్తారు ఎవరైనా? మార్చలేరు ఎవరు. నీ నిర్ణయాన్ని, నీ ఆలోచనలను ఎవరు ఈ లోకంలో ఏ పరిస్థితి మార్చదు, ఏ మనుష్యులు మార్చలేరు. కానీ నువ్వే బెండ్ అయితే మారచ్చు. అది విషయం. నువ్వే బెండ్ అయితే, నీ ఆలోచన బెండ్ అయితే మారుతుంది. శనివారం నాడు ఉపవాసం ఉండాలనుకుంటే అన్నడే వచ్చి ఇలా వరంగల్ షాపింగ్ పోదాం రా, నేను డ్రెస్ తీసుకుంటా, అబ్బా నువ్వు ఎట్లయినా రావాలి అన్నారు అనుకో, నేను ఇలా ఫాస్టింగ్ ఉంటున్నా, ఏమనుకోకు, నేను రాలేను అని చెప్పటం లేరు ఈ రోజుల్లో. దేవునికి ఇచ్చి తీర్మానం ఎక్కననబోని దేవుడు ఏమన్నా అనుకొని ఏం చేయాలా? మనం అనుకున్నది చేయాలి. తాత్కాలికమైనవి ఇవన్నీ. తాత్కాలికమైన ఆనందంలో బ్రతుకుతున్నాం, శాశ్వతమైన ఆనందంలోనికి రావట్లేదు మనం. హల్లెలూయా. రాజీ పడడం, ప్రత్యేకంగా జీవించడంలో రాజీ పడడం.
జీవించాలా. ఎవ్వరేమనుకున్నా పర్లేదు. ఈరోజు ఎవ్వరు నా గురించి ఏమనుకున్నా పర్లేదు అనుకోవాలా. క్రైస్తవ జీవితం అలాంటిది, ప్రత్యేకమైంది. అర్థమవుతుందా? అట్లా అనుకుంటే కనుక నిన్ను అపార్థం చేసేటోళ్ళందరి స్క్రూలన్నీ దేవుడు లూజ్ చేస్తాడండి. నువ్వేదో అనుకుంటారని చెప్పి వాళ్ళ చేతిలో ఓడు కాదు. హల్లెలూయా. మనుష్యుల ఆలోచనలన్నీ ఇవే. ఏమనుకుంటారు? ఇంటికి వచ్చి పిలిచే ఏంటిదట చెప్పరే, ఇంటికి వచ్చి పిలిచే ఏమనుకుంటుంది పోకపోతే. మరి ప్రార్థన చేస్తానన్నావు, దేవుడు ఏమనుకోవాలా? ఏమనుకోవాలా? దేవుడు ఏమనుకుంటాడయ్యా? దేవుడు అనుకుంటాడు ఎక్కడన్నా? మా అయ్యగారికి ఏం పని లేదు, ఇక దేవుని గురించే చెప్తాడు. హల్లెలూయా. దేవుడు బోలెడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి బాధ పెట్టేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు, మీకు తెలుసో తెలియదు. దేవుణ్ణి దుఃఖ పెట్టేవాళ్ళు, దేవుణ్ణి ఏడిపించేవారు. నిన్ను తీర్మానం చేసుకోమన్నది ఎవరు? నిన్ను నిలబడమన్నది ఎవరు? నిన్ను మాట్లాడమన్నది ఎవరు? ఆ మాటలో నిలబడకుండేది ఎవరు? అన్నీ మనమే. మంచిగా ఉంటే ఆగవు, మంచి లేకపోతే కదా. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను అన్నట్టున్నది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రత్యేకంగా జీవించాలి మనం. దేవుని కొరకు ఒకటి మాట ఇచ్చామా, ఎవరేమనుకున్నా పర్లా, దేవుని మాట కొరకు బ్రతకాల. తర్వాత మిగతాది లోకాన్ని ఒప్పించుకోవాలా, మెప్పించుకోవాలా. అంటే ఏం చేయాలా? సారీ, నన్ను క్షమించండి, నేను రాలేకపోతున్నాను చెప్పాలా. అవునా కదా? రాలేకపోతున్నాను ఎందుకో తెలుసా? నేను దేవునికి మాట ఇచ్చాను. ఎంతమంది చెప్తున్నారు ఈ రోజుల్లో అట్లా? నేను దేవునికి మాట ఇచ్చానండి, ఈరోజు రాలేను, నన్ను క్షమించండి ప్లీజ్ అనేటోళ్ళు ఎంతమంది? కనపడతలేరు ఇలాంటి వాళ్ళు. అవునా? దేవునికి మాట ఇత్తి ఇట్లుండాలా అనేది నేర్చుకుంటారు. మనం ఇలాగుంటే ఏం కాదు పా, సరే రేపు చేస్తా కానీ ప్రార్థన ఇయ్యాల చెయ్యను, అయిపోయా, ఇక రేపు లేదు మాపు లేదు, గంతే. హల్లెలూయా. రాజీ పడొద్దు. క్రైస్తవ జీవితం రాజీపడే జీవితం కాదు, ప్రత్యేకంగా ఉండే జీవితం అది. హల్లెలూయా. లోపం ఉన్నవారు, ఇప్పటిదాకా లోపం లేని వారు ప్రవర్తన జాగ్రత్త చూసుకుంటారు. ఇంకేం చేస్తారు? ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడతారు, ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడతారు. లోపమున్న వాళ్ళు ఏం చేస్తారట అంటే, లోపమున్న వాళ్ళు మేలైనదేదో ఎరిగట దాన్ని చేయరట అండి. ఇక్కడ బాటిల్ ఉంటే మంచిగా లేదు, తీసి పక్కకు పెట్టాలా వద్దా? పెట్టాలా, అది విషయం. కుర్చీ సరిగా లేదు, కుర్చీని ఏం చేయాలా? చక్కగా పెట్టాలా. మేలైనది చెయ్యనెరిగి ఏది మంచిదో అది చెయ్యాలని తెలిసిన నాకేంతి, నేను తిత్తా, వాళ్ళందరూ లేరు తీయటానికి, ఈ పట్టలు నేనేం తిత్తా, వాళ్ళు తిత్తారు తీ, నేనే సమర్పించుకొని నేనే తిత్తా, అయితే ఏం తప్పేముంది అనుకోవాలా. ఈ గుణం ఎప్పుడు వస్తుంది నాకు అర్థం కాదు. హల్లెలూయా. ఒక పని చేస్తే నీకు నువ్వు దేవుని ఎదుట తగ్గించుకొని, ఈరోజు నేనే ఇస్తారులు తిత్తా, అందరు ఎవరు ముట్టుకోవద్దు ప్లీజ్ దయచేసి అని చెప్తే తప్పేముంది? తప్ప ఏమన్నా? ఇది ఎవరికి తెలుసు? దేవునికి. నీకు తెస్తే చాలు, బాబు అందరికి తీస్తుందట ఈమె అనుకుంటే ఏందామే, నీ కొమ్ములు ఏమైనా పడిపోతాయా? అలా ఉండొద్దు, అలా ఆలోచన చేయొద్దు. అలా ప్రతి ఒక్కరూ సమర్పణలో బ్రతికితే దేవుని పని ఎంతో జరుగుద్దటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా? ప్రతి ఒక్కరు ఒక్కొక్క పనిలో సమర్పించుకొని దేవుని కొరకు పనిచేస్తేనట దేవుని పనులన్నీ, దేవుని రాజ్యం అంతా కట్టబడుతుందట. హల్లెలూయా. లోపమున్నవారు మొట్టమొదట ఏం చేస్తారు? మేలైనది తెలిసి, మంచేదో తెలిసి, ఏది చెయ్యాలో తెలిసి అది చేయరట, ముట్టుకోరట. అందుకోసం బైబిల్ చెప్తుంది, అలాగూ చెయ్యకుందురు. చెయ్యాలని తెలిసినా చెయ్యరట. వీళ్ళెవరు? లోపమున్నోళ్ళు. రెండవది, దేవుణ్ణి ఎరిగి దేవుడే మేలు చేస్తున్నాడని తెలిసి, దేవుడే నాకు సాయం చేస్తున్నాడని తెలుసుకొని కూడా దేవుణ్ణి మహిమపరచరటండి. హల్లెలూయా. లోపమున్నోళ్ళ రెండవ సంగతి ఏంటంటే, దేవుని ద్వారా అన్నీ పొందుతారు, దేవుని ద్వారా అన్నీ అనుభవిస్తారు, దేవుని ద్వారా అన్నీ పొందుకొని అనుభవించి
దేవుడు చేశాడు నాకు అని చెప్పారట. ఎవరు చేశారని? ఇది లోపమున్నోళ్ళ సంగతి, క్యారెక్టర్. మూడవది, పాపాన్ని విడిచిపెట్టుటకు బదులుగా పాపాన్ని కప్పేసుకుంటారట లోపమున్నోళ్ళు. నువ్వు మొన్న టీవీ సినిమా చూసినావు కదా అని ఎవరన్నారు అన్నకో, పోయేటాలకు సెల్లులో సినిమా పెట్టుకొని చూస్తాంటివి. చూసినావు ఏమన్నది? మొన్న నువ్వు సినిమా చూసినావు అన్నది అనుకో, సినిమా కాదు అప్పుడే ఎందుకో ఇట్లా అనగానే అది వచ్చింది అంటే ఏందన్నట్టు, ఏం చేసినట్టు? అది విషయం అర్థమవుతుందా? జనరల్గా చెప్తున్నా ప్రభునందు ప్రియులారా. అంటే లోపం ఉన్న వాళ్ళు ఏం చేస్తారట అంటే కప్పిపెట్టుకుంటారు, విడిచిపెట్టరు. అయ్యో నిజమే, అనుకోకుండా చూడాల్సి వచ్చింది, కావాలని కాదు కానీ ఏదో చూస్తూ చూడాల్సి వచ్చింది అని ఒప్పుకుంటే దేవుడు సాటిస్ఫై అవుతాడు, ఒప్పుకుంటాడు. అయ్యో నిజమే కదా అనుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, లోపము లేని వారు ఏం చేస్తున్నారు? ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు, మాట విషయంలో జాగ్రత్తగా మాట్లాడతారు, ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడతారు. ఇంకోటి, లోపమున్న వారు ఏం చేస్తారట? ఏది చెయ్యాలో తెలిసి అది చేయరు. రెండవది, దేవుని వలన మేళ్ళన్నీ పొంది దేవుణ్ణి ఏం చేయరు? దేవుడు చేశాడని చెప్పరు, అంటే మహిమపరచరు. మూడవది, పాపాన్ని విడిచిపెట్టాల్సింది బదులు ఏం చేస్తారట? కప్పేసుకుంటారు. అంటే నేను చేయలేదు, నేను రాలేదు, నేను పోలే, నేను చూడలే, నేను గాడికి ఎందుకు పోతా అంటే నేను చూసిన వాళ్ళు అబద్ధమా? నేను గాడెందుకుంటానయ్యా, మీరు భలేగున్నారంటారు. అని నేను చూశాను కదమ్మా అంటే లేలే, నన్ను కాదు ఎవరిలో చూసి నన్ను అనుకున్నారు. ఎవరిలో చూసి మేము ఎందుకు అనుకో, అంతకన్నా 4 కళ్ళు ఉన్నాయి, నాకు 4 కళ్ళు ఉన్నాయా? అట్లా అనుకోను. హల్లెలూయా కదా. భర్తను అట్లే మాట్లాడతాం, పిల్లల్ని అట్లే మాట్లాడతాం. ఓ మమ్మీ మొన్న నువ్వు అట్లా చేసినావు కానీ నేనేం చేశాను రా, అట్లా అనకురా ఏంటి అన్నట్టు. హల్లెలూయా. కప్పేసుకోవడం. కనుక లోపం ఉన్నవారి గురించి మాట్లాడాను, లోపం లేని వారి గురించి మాట్లాడుతున్నాను. అందుకోసమే దేవుని వాక్యం చెప్పింది ఈరోజు, లోపము కలిగింది లెక్కకు రాదు, లోపము లేని వారట ఏం చేస్తారు? చరిత్రలో నిలిచి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ విషయంలో లోపం లేకుండా ఉండాలంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ మాట్లాడా. దానియేలును ఒకరోజు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఒక శాసనం వచ్చింది, ఒక రాజశాసనం తయారు చేశారు. ఏమనో తెలుసా? దానియేలు పట్టియాలని దానియేలును ప్రతిరోజు 3 గంటలు 3 మార్లు ఎక్కడికి వెళ్ళి, ఇంటికెళ్ళి ప్రార్థన చేస్తున్నాడని గమనించిన సభాధిపతులు, అధికారులు అతన్ని పట్టుకోవాలని చూస్తే లెక్కల్లో దొరకలేదు, క్రమశిక్షణలో దొరకలేదు, ప్రవర్తనలో దొరకలేదు. దానియేలు ఒక ఉద్యోగస్తుడండి. దానియేలు ఎలాంటి వాడు? ఉద్యోగస్తుడు. ఆయన బబులోను రాజ్యములో రాజు దగ్గర ఈయన 3 ప్రధానులలో ఒక ప్రధానుడు దానియేలు. ఈ దానియేలు ఈయన మీద నేరము మోపాలని చూస్తున్నారట. ఎవరు? మిగతా పని వాళ్ళు. ఈయనను ఎట్లయినా చేసి అధికారం నుంచి పోగొట్టాలని చూశారట. చూస్తే అతనిలో ఏ నేరం కనుక్కుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగంలో దొరకట్లేదు, ప్రవర్తనలో దొరకట్లేదు, మాటల్లో దొరకట్లేదు. వింటున్నారా? ఎందులో దొరకకపోతే ఏం చేస్తారో తెలుసా? ఇట్లయితే దొరికేటట్లేడు. ఈయన ఏం చేస్తాడు? ఈయన అలవాట్లు ఏంటని కనుక్కొని రోజు పొద్దున ప్రార్థన చేస్తున్నాడు, రోజు మధ్యాహ్నం లంచ్ కనెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, రోజు డ్యూటీ అయిపోగానే ఏం చేస్తున్నాడు? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి రాజు దగ్గరికి వచ్చి ఒక శాసనమే తయారు చేశారు, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఏమన్నా తెలుసా? రాజా, నీ రాజ్యములో 30 రోజుల దాకా ఎవరు ఏ దేవుని యొద్దనైనా ఏ నరుని యొద్దనైనా ఏం చేయొద్దు, 30 రోజులు ప్రార్థన చేయొద్దు, నెలంతా ఎవ్వరు ఏ ఇంట్లో ప్రార్థన చేయొద్దు అని చెప్పి ఒక శాసనం తీసుకొచ్చారు. అయితే దానియేలుకు ఈ శాసనం తెలుసా తెలియదా? ఆ రాజ్యమంతా ఈ శాసనం వచ్చేది.
ఆ రాజ్యమంతా ఈ శాసనం వచ్చినా, ఈ శాసనమును చూచినా కూడా దానియేలు ఏం చేశాడు తెలుసా? ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. శాసనం ఉన్నది, రూల్ వచ్చేది, చట్టం వచ్చేది, అయినా ప్రార్థన ఏం చేయలేదు, మానలేదు, రాజీ పడలే. ఇదే రాజీ పడడం అంటే. లోపము లేని వారు ఏం చేయరు? భక్తి విషయంలో రాజీ పడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం నాడు 2000 ఇస్తా, ఇవాళ నువ్వు గుడి పని చేస్తే అంటే ఏం చేయాలా? 2000 తీసుకొని మీటింగ్కి పోవాలి, లారీ ఎక్కి ట్రాక్టర్ ఎక్కి పెళ్ళికి పోవాలి, భోజనానికి ఆశపడి, ఒక్క పూట కూటి కోసం కదా ఆశపడిన ఏశావు జ్యేష్ఠత్వాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. బువ్వ దొరుకుతుంది రమ్మంటే పోవద్దు. ఆదివారం మానేసుకొని, మందిరాన్ని మానేసుకొని బువ్వ కోసం పోవద్దు, బువ్వ కోసం పోవద్దు. ఏదో శాస్త్రం ఉండే కదా, ఒక్క పూట భోజనం కోసం భూజాగాలు పోగొట్టుకున్నారంటారు. ఏదో చెప్పరా? అదున్నావా? మాకు రాదు. అవునా కదా? కరెక్టేనా? చెప్తలేరు కదా, ఏదో అంటారు, చెప్పండి. భూమి జాగాలు పోగొట్టుకున్నారు దేనికి? బుక్కెడు బువ్వ కోసం. అది అట్లా బుక్కడి బువ్వ కోసం. ఆ శాస్త్రం ఎంత సరైందో అది తెలిస్తే నిజంగా మనం ప్రభునందు ప్రియులారా. అంటే అన్నిసార్లు కాదు, కాలిగున్నప్పుడు పోవాలా. నేను వద్దంట్లా. ఆదివారం నాడు చర్చికి మానేసుకొని బుక్కడి బువ్వ కోసం పోతివా, భూమి జాగాలు పోతాయి. నిజమే, భూమి జాగాలు పోతాయి, ఆశీర్వాదాలు పోతాయి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు పనిగట్టుకొని చూస్తున్నారు. ఎక్కడ దొరకకపోతే ఇదైతే మానుకోడు, మనకు దొరుకుతాడు అనుకొని ఆ చట్టం తీసుకొచ్చారు, శాసనం తీసుకొచ్చారు. శాసనం వచ్చిన, చట్టాలు వచ్చిన రాజీ పడని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. చూశారు, ఫోటోలు తీశారు. మరి అప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయో లేవో కానీ రాజు దగ్గర తీసుకొచ్చి, అయ్యా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, మేము చూసాం. చూసారా? చూసాం. ఇదిగో మేము ముగ్గురం చెప్తే మీరు ముగ్గురు కలిసి ఆయన మీద పన్నాగం చేసిన అనుకుంటారని 10 మందిని పట్టుకుపోయారట. 10 మంది చూసామయ్యా, మేము చూసాం, ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తే, ప్రభునందు ప్రియులారా, వీళ్ళు వెతికితేనట దానియేలు దగ్గర 6:3 దేవుని వాక్యం అంటుంది. దానియేలు గ్రంథం 6:3-4 వచనాల్లో, అతనిలో ఏ లోపము కనుగొనలేకపోయిరి అని రాయబడింది. హల్లెలూయా. దానియేలులో ఏం కనపడలేదట? ఏ లోపము కనబల్లా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపము లేని వారిగా ఉండడానికి ఇష్టపడుతున్నామా మనం? ఒకవేళ మనల్ని చూసి మన ఇంటోళ్ళని చెప్పమంటే ఎన్ని చెప్తారో. చాలామంది అమ్మగారుల గురించి అయ్యగారులు చెప్పాలా, ఓ అయ్యా ప్రార్థన చేస్తుంది కానీ కదా. పాస్టర్లందరికీ ఆడోళ్ళు చర్చకొచ్చేటోళ్ళందరి గురించి వాళ్ళ భర్తలను అడగాలి చెప్పాలంటే, వాళ్ళు చెప్తారు. నిజం ప్రభునందు ప్రియులారా. వాళ్ళు ఎలా అంటారో, వాళ్ళు ఎలా ఉంటారో ఇంట్లో. ప్రభునందు ప్రియ సహోదరి, నువ్వు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటున్నావు? ఈరోజు లోపము లేని దానికి ఉంటున్నావా? లోపము లేని వాడికి ఉంటున్నావా? దేవుని వాక్యం చెప్తుంది మనం లోపము లేని వారంగా ఉండాలట. హల్లెలూయా. లోపము గల దగ్గరికి రాదు కదా. కుంటిది, గుడ్డిది, గూనిది దేవుడు కోరుకోలేదు కదా. ఏ లోపము లేని దాన్నే దేవుడు బలి అర్పించమన్నాడు కదా. మరి లోపాలుంటే నువ్వేమక్కరకు వస్తావు దేవునికి? దేవుడు నీ జీవితంలో ఏం కార్యం చేయగలుగుతాడు? కనుక ఈ దినం ఈ వాక్యం చెప్తున్నది, నువ్వు లోపము లేని వారిగా ఉండాలనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దాం, తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. లోపము లేని వారు ఎలాగుంటారటంటే ప్రవర్తన విషయంలో కాపాడుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ ప్రవర్తనే వాళ్ళకు సీసీ కెమెరా. నీ ప్రవర్తన